కౌమార పౌగండ లీల దీని గురించి మాట్లాడుకుందాం. పేరు చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ ఈ కథ భాగవతంలో మనందరికీ బాగా పరిచయమే. కౌమారము అంటే మొట్టమొదటి 5 సంవత్సరాలు ఏవైతే ఉంటాయో అంటే అప్పటికింకా చిన్న పిల్లవాళ్ళం కదా! మరి ఆ 5 సంవత్సరాల వరకు కౌమారము అని అంటారట. 5 సంవత్సరాలు దాటిన తర్వాత పౌండరికము అని అంటారు. అయితే ఇక్కడ గోపబాలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే కౌమారంలో వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన అద్భుతం వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత అంటే ఈ పౌండరికన్నుకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు చెప్తారట. చాలా విచిత్రంగా ఉంది గదా! మరి ఈ సంవత్సరం పాటు ఏమైపోయారు? అప్పటి వరకు చెప్పలేదా? చెప్పినా వాళ్ళు వినలేదా? మరి ఈ కౌమార పౌగండ లీల అని ఎందుకంటారు? ఇది భాగవతంలో ఒక అద్భుతమైన లీల. ఈ కౌమార పౌగండ లీల ఎవరైతే చదువుకుంటారో, లేకపోతే వింటారో వాళ్ళకి మాయ అన్నది తొలగిపోతూ ఉంటుంది.